ఎవరూ నన్ను కొట్టకూడదు, ఎవరూ నన్ను ఏ మాట అనకూడదు, నన్ను ఎప్పుడూ బుజ్జగించాలి, నేను చేసిందే ఒప్పనాలి అన్న భావన పిల్లలు పెంచుకున్నారనుకోండి, మీకు మంచి చెప్పడానికి కూడా పెద్దవాళ్ళు భయపడతారు. పెంకి పిల్ల ఏదైనా చెప్తే చాలా బాధపడిపోయి తీవ్రంగా ప్రవర్తిస్తుందనుకుంటారు. అట్లా ఉండకూడదు. పెద్దలు ఏదైనా చెప్తే మన శ్రేయస్సు కొరకు చెప్పేవాళ్ళు వీళ్ళే. వీళ్ళు చెప్పిన మాట మనం వినాలన్నది మొట్టమొదట జీవితంలో నేర్చుకోవాలి. అది అమ్మ దగ్గర ప్రారంభం కావాలి. ఎందుకనంటే తన ప్రాణమే పోయినా బిడ్డని ఇంకొక మాట అనడానికి మాత్రం అమ్మ ఒప్పుకోదు. నేను ఒకప్పుడు ఇంకొక ఊర్లో ఉండేవాడిని, ఉద్యోగం చేసే రోజుల్లో ఒక ఊర్లో ఉండేవాడిని. ఆ ఊర్లో ఉండగా ఆ ఊరి పేరు చెప్పి నేను ఆ ఊరి పేరు చెప్పేస్తే అక్కడ ఉన్నది ఒక డాక్టర్ గారే కాబట్టి తెలిసిపోతుంది. అందుకని నేను ఆ ఊరి పేరు చెప్పట్లేదు. నేను ఆ ఊర్లో ఉన్న రోజుల్లో ఒకసారి మా అబ్బాయికి ఒంట్లో బాగుండకపోతే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆవిడ కూర్చున్నారు, పక్కన ఇంకొక ఆవిడ కూర్చుంది. ఆ పెద్ద ఆవిడ వణికిపోతోంది జ్వరంతో. శాలువా కప్పి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆవిడ్ని పిలవాలి డాక్టర్ గారు. నేను ఆవిడ నేనే ఉన్నాం. అయ్యో పాపం పెద్ద ఆవిడ చాలా బాధలో ఉందని చూస్తున్నాను. ఇంతలో ఆ హాస్పిటల్ ముందు కారు ఆగింది. అందులోంచి ఒక ఆయన దిగుతున్నాడు. ఆ బయట ఉన్న నర్సు పరిగెత్తుకుంటూ